హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాయల్ టీవీ రైతు. చాలా మంది రైతులు నిన్న మనం పెట్టినటువంటి షార్ట్ కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు. అసలు DRR-60 అనేది ఎంత మనకు ప్రాఫిట్ ఇస్తుంది, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో మనం ఆదాయం పొందొచ్చు అని చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఫుల్ గా ఒకసారి మాట్లాడుకుంటే DRR-60 అనేటువంటి విత్తనం గతంలో రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి, ఏదైతే రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ కేంద్రం నుంచి ఒక సీడ్ అనేది బయటకు రావడం జరిగింది. దీన్ని కొందరు రైతులు ఆల్రెడీ తాము వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగించిన తర్వాత దాంట్లో పొందినటువంటి లాభాలను బేస్ చేసుకొని మనం ఈ వీడియో చేస్తా ఉన్నాం. నేరుగా కూడా మనం ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినాం. దీంట్లో ఏంటి అని అంటే DRR-60 అనేది దాదాపుగా కూడా మనకు ఈ సైజ్ వరకు, అంటే సుమారుగా ఒక 3.5 నుంచి 4 ఫీట్ల హైట్ వరకు పెరుగుతుంది. ఇది దాదాపుగా కూడా 135 రోజులకు సంబంధించినటువంటి పంట వ్యవధి. దీనికి సంబంధించినటువంటి తెగుళ్లకు సంబంధించి చూస్తే మనకు నేచురల్ గా ఇతర పంటలు వేసినప్పుడు, ఇతర ఏదైతే వరి నాట్లు వేసినప్పుడు వచ్చేటువంటి సాధారణ తెగుళ్లే వస్తూ ఉంటాయి. దీంట్లో వచ్చేది ఏంటంటే ఎక్కువగా కూడా గంట దగ్గర వచ్చేటువంటి ఈ తుంగ గడ్డి లాంటిది, ఆ గడ్డి అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఇక దాంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి దిగుబడి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సుమారుగా ఈ యొక్క DRR-60 అనేటువంటి విత్తనం మన వ్యవసాయ క్షేత్రంలో పండించినట్లయితే సుమారుగా ఒక ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల వరకు కూడా ఆదాయం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సుమారుగా ఒక ఎకరంలో 40 నుంచి 50 క్వింటాల వరకు కూడా మనం ఆదాయాన్ని పొందొచ్చు. దీనికి సంబంధించి చూస్తే వడ్ల గింజ ఏదైతే మనకు పంట వచ్చిన తర్వాత వడ్ల గింజ చూసినప్పటికీ సేమ్ టు సేమ్ మనకు RNR వడ్ల గింజ లాగానే RNR విత్తనాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఈ సీడ్ ని మనం తినడానికి ఉపయోగించుకోవడానికి పనిచేయదు. ఇది కంప్లీట్ గా కూడా మళ్ళీ ఏదైతే యూనివర్సిటీ నుంచి మనం తీసుకున్న విత్తనాలు, ఈ విత్తనాలు మనకు ముందుగా దొరికేది ఎక్కడ అంటే ఖచ్చితంగా కూడా మనం ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయ కేంద్రాల నుంచి మాత్రమే ఈ విత్తనాలను పొందగలుగుతాము. ఆ విత్తనాలను కూడా అదే విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వాళ్ళే మళ్ళీ ఆ విత్తనాలు తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక రైతులు ఈ పంట వేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ విశ్వవిద్యాలయాలను సంప్రదించండి. ఇన్ కేస్ మీరు కూడా మీ వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి పంటను ఏదైతే DRR-60 అనేటువంటి విత్తనాన్ని వేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీ జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని ఏదైతే ఆ యొక్క అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయ కేంద్రాన్ని మీరు సంప్రదిస్తే అక్కడ మీకు ఈ విత్తనానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వాళ్ళే మీతో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు. ఏదైతే విత్తనాన్ని మీ పొలంలో పండిస్తా ఉన్నారో ఆ పండించినటువంటి విత్తనాన్ని మళ్ళీ వాళ్ళే కొనుగోలు చేస్తారు. అప్పుడున్నటువంటి మార్కెట్ రేట్ అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఈ విత్తనాల వల్ల రైతు ఒక ఎకరంలో పండించేటువంటి సుమారుగా కూడా మనం ఇతర విత్తనాలు వాడినప్పుడు కేవలం 25 నుంచి లేదా 30 క్వింటాల్, ఒక ఎకరానికి 30 క్వింటాల్ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా కూడా 40 నుంచి 50 క్వింటాల వరకు కూడా ఆదాయం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక చాలా మంది రైతులు DRR-60 అనేటువంటి విత్తనాన్ని ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉన్నారు. అలాంటి రైతులు అడిగేటువంటి రైతుల కోసమే మనం DRR-60 అనేటువంటి విత్తనం గురించి ఈరోజు చెప్పడం జరుగుతా ఉంది. ఇఫ్ మీరు కూడా DRR-60 అనేటువంటి విత్తనాన్ని పొందాలి అనుకుంటే మీ యొక్క జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయ కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీకు ఈ యొక్క విత్తనానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. అదే విధంగా మీ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సంప్రదించినట్లయితే అక్కడ మీరు మరికొన్ని వివరాలను కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.